బట్ ఏంటి మరి నిజంగానే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మీరేంటి మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా మీకు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు, టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగా మేఘాల మీద రాత్రికి రాత్రే ఈ నోటిఫికేషన్ ఇచ్చి రేపటి నుంచే నామినేషన్ స్టార్ట్ అని చెప్పేసి ఈ స్టార్ట్ చేయడం చూస్తూ ఉంటే ఈ లడావిడి చూస్తూ ఉంటే మిగతా పార్టీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఎవరు మేలుకోక ముందుకే మనం ఎలక్షన్ పెట్టాలి, అవసరమైతే మనమే ఏకగ్రీవాలు చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చినట్టుగా మాకు కనపడతా ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంబటే 23వ తారీఖు నానించలే మేము జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతామని చెప్పారు. కానీ ఎందుకు పెట్టలేకపోయింది ప్రభుత్వము అంటే రైతు బంధు వేయలేదు. సంక్రాంతి దాటిపోయింది, ఇలా 27 తారీఖు వచ్చింది. రైతులందరూ కూడా నాట్లు పెట్టుకుంటా ఉన్నారు, నాట్లు కూడా అయిపోయినాయి అందరూ కూడా అంతా అక్కడ. అయినా రైతు బంధు ఇయ్యలే. కానీ ఇలా ముఖ్యమంత్రి వచ్చి నేను కౌలు రైతులకు కూడా నేను భరోసా ఇస్తాను, రైతు భరోసా ఇస్తాను, ఇయ్యలేదు. ఇయ్యకపోతే మా నుంచి ఇయ్యకపోతే ఇయ్యలేకపోతే రేపు ఇస్తామని చెప్పాలా. అలాంటి చెప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయక చదువుకునే వయసులో రోడ్లు పట్టుకొని తిరిగి ఇప్పుడు పాలన చేయమంటే పాలన గాలికి వదిలేసి చదువుకుంటా అని చెప్పేసి విదేశీ యాత్రలకు ప్రభుత్వాల సొమ్ముతో హార్వర్డ్ యూనివర్సిటీకి ఆయన పోవడం జరిగింది. అంటే ఈయన పాలన గాలికి వదిలేసి అలా ప్రభుత్వ సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇలా ఒక దిక్కు ఇక్కడ బొగ్గు కుంభకోణం జరిగింది. నైని కోల్ మైన్స్ లో ఒక టెండర్స్ లో అవకతవకలు జరిగినాయి. సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ చెప్పిండు. ముఖ్యమంత్రి గారి యొక్క బామ్మాడితే రింగ్ మాస్టర్ కింగ్ పిన్ అని చెప్పేసి మేము మొత్తుకుంటా ఉన్నాం. ఇలా గవర్నర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంత పెద్ద అవినీతి జరిగింది. ఎందుకంటే సింగరేణిని దాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు తీసుకొని ఆయన ఫుట్బాల్ ఆడుకోవడం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దానిలో వాళ్ళ బామ్మడిని పెట్టి ఆ సింగరేణి మొత్తం ఇలా బస్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పేసి ఇలా మేము గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. ఇంత కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అప్పటికప్పుడు ఈ ఒక్క టెండర్లు మాత్రమే రద్దు చేయడం జరిగింది బట్టి గారు. మిగతా యొక్క 7 టెండర్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో మేము బొగ్గు కుంభకోణం మేము బొగ్గు సంబంధించిన టెండర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా -22 దాకా లెస్లో పోయినటువంటివి ఈరోజు +10 +12 దాకా వీరు తీసుకుపోవడం జరిగిందంటే ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా అవినీతికి పాల్పడతా ఉన్నది. అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుపోతా ఉన్నది. ఇల్టు పాలసీ అని తీసుకొచ్చి ప్రభుత్వానికి దాదాపుగా 9,300 ఎకరాలు అంటే దాదాపుగా 5 లక్షల కోట్ల అవినీతి చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకోరని చెప్పేసి ఇల్టు పాలసీ ఇదంతా మోసం అని చెప్పేసి మేము బయటికి తీసుకొచ్చాం. దాన్ని అట్లా ఆపడం జరిగింది. ఇప్పుడు బొగ్గు కుంభకోణం బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సోలార్ స్కామ్ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ ఈ అన్ని స్కాములు తీసుకొస్తే కనీసం వాటి మీద ఎంక్వైరీ కానీ సిట్ కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అవసరం ఉంది. అవి చేయకుండా వాటి గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుండా ఒక బట్టి మీదకి ఏదో తూతూ మంత్రంగా ఆయన స్పందించడం తప్ప నిజంగా చిత్తశుద్ధితో వాటి మీద ఎంక్వైరీ కానీ ఇంకోటి కానీ చేయకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మేము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రతి ఒక్క పాలసీని తప్పుపడుతూ పాలసీని వాళ్ళ లోపాలను ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ సూచన చేస్తా ఉన్నాం. మేము సరి చేసుకోండి అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము సూచన చేస్తా ఉన్నాం. ఆ విషయంలో ప్రభుత్వం ఎక్కడ స్వీకరించకపోగా ఈరోజు మేము చేస్తా ఉంటే మా మీదనే అబండాలేసి గత ప్రభుత్వం అని 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితే ఈ 2 సంవత్సరాలు వారు చేసిన గొప్పతనం ఏందో, వారు చేసినటువంటి అభివృద్ధి ఏందో ప్రజలకు చెప్పి ఈ మున్సిపల్ ఎలక్షన్లకు పోవాల్సిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏ విధంగా చెప్పకుండా గత ప్రభుత్వం చేసినది అని చెప్పేసి మా మీద నెప్పం నెట్టి మీరు ఎలక్షన్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఎక్కడ దాకా వచ్చినాయి, అలా 4వ 3వ ఏమైనాయి ఇంకా 400 ఎందుకు కాలేదు అని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్తారా, రేపు ఇస్తామని చెప్తారా, మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు అప్పుడు ఇచ్చిరు కదా, మేము ఇస్తామని చెప్పేసి ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డులు ఇచ్చారు కదా, మేము బాకీ కార్డులు ఇస్తాం రేపటి నుంచి మీకు ప్రభుత్వం, మేము ఇంటింటికి తిరిగి వీళ్ళు ఇంత బాకీ పడ్డారు ఇంకా ఎప్పుడు చెల్లిస్తారని చెప్పేసి మేము ప్రజలకు ఇస్తాం. తులం బంగారం ఎక్కడ పోయింది? రవి మాట్లాడుతూ వెళ్దాకేమన్నాడంటే మహాలక్ష్మి ఇస్తున్నాం అని చెప్పేసి అన్నాడు. ఇవ్వట్లేరు. వారు చెప్పింది ఓన్లీ వారు ఇచ్చేది ఏంటంటే ఓన్లీ ఫ్రీ బస్సే. కరెంటు ఇచ్చారు కొంతమందికి. మహాలక్ష్మి పథకంలోనే గృహజ్యోతి ఉంది, అంటే మహాలక్ష్మి పథకంలోనే ఫ్రీ బస్సు ఉంది. ఒక్కటే ఒక్కటే ఇస్తారు. మీరు మహాలక్ష్మి పథకంలోనే గృహజ్యోతి ఉంది, ఉచిత బస్సు ఉంది. నేను చెప్పిన తర్వాత చెప్పండి. అయితే ఇవన్నీ పెట్టుకొని ఇంత అవినీతి జరుగుతుందని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వారిని గురించి పట్టించుకోకుండా ఇవాళ 2 లక్షల వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, నా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోతాని చెప్పి ఇవాళ ఇవ్వలేకపోయి క్షమాపణ చెప్పాలి. ఎవరన్నా నిజంగా మాది ప్రజాప్రభుత్వం, చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం, పొద్దున్న లేస్తే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు
మేము ఇయ్యలేకపోయినా మాకు తప్పు జరిగింది, మాకు రాష్ట్ర ఈ పరిస్థితుల మీద, ఈ రిజర్వేషన్ల మీద, సామాజిక వర్గాల మీద అవగాహన లేదు, రాజ్యాంగం మీద కూడా మాకు అవగాహన లేదు అని చెప్పి క్షమాపణ చెప్పాలి. రెండు, ఈ ముఖ్యమంత్రి గారు నేను లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినంటే నీకు రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన లేకుండా ముఖ్యమంత్రి అయినావు, గాలి మాటలు మాట్లాడి గాలికి ముఖ్యమంత్రి అయినావు తప్ప నిజంగానే రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, వనరులు ఎంత ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ ఏముందని చెప్పేసి నువ్వు జనరేట్ చేస్తావా చేయవా తెలుసుకొని రావాలి కదా. మా ప్రభుత్వానికి వచ్చి నాకు ఏం సాధ్యమైందని రాలేదని చెప్పేసి దీనికి కారణం గత ప్రభుత్వం చేసిన అవినీతి, గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవస్థ వలన మేము ఇయ్యలేకపోతున్నాం అని ఇప్పుడు చెప్తావు అని వచ్చి. ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెప్పాలి. నువ్వు శాతం కాకపోతే దిగిపో, ఆ పార్టీలు కాకపోతే ఇంకో పార్టీ ఎవరో చేసి నిరూపిస్తారు. కానీ వారు ఆయన్ని చేయకుండా తప్పించుకొని ఇలా ప్రభుత్వ ఎలక్షన్లు పోయి, మున్సిపల్ ఎలక్షన్లు పోయి మేము ఏదో కినిమీజ్ చేసి గెలుస్తామనే ఒక భ్రమలో భావనలో ఈ మున్సిపల్ ఎలక్షన్లు తీసుకొచ్చారు. కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్లో వారు గెలిచే పరిస్థితి ఏమాత్రం లేదు అని చెప్పేసి కూడా మేము తెలియస్తాను. ఎన్ని అవకతవకలు చేసినా రాత్రి రిజర్వేషన్ కూడా అవకతవకలు చాలా మంది ఇప్పుడు కోర్టు కూడా జరిగింది. రేపు మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా మీరు కూడా పెద్ద ఎత్తున అది నోటీస్ కాదు, ఆయన ఒక సాక్షిగా పిలిచిండ్రు. దీనికి వీళ్ళు బట్టలు చెప్పుకుంటున్నారు. ఈరోజు సంతోష్ రావుని కూడా ఏదో ఏమంటారు తెలంగాణ ఉద్యమంలో ఏదో విరోచితంగా పోరాటం చేసిన అన్నట్లు పోయి ఫోటోలు దిగి ఏదో సింపతి చూపిస్తున్నారు. కరెక్ట్ కాదు. మీరు వినండి, కరెక్టా కాదా చెప్తాం. ప్రజలు నిర్ణయిస్తారు. ఒకటి, ఈ రోజు మాకు బొగ్గు కుంభకోణం తీయంగానే అదే రోజు హరీష్ రావు గారికి ఇవ్వడం, తెల్లారి కేటీఆర్ గారికి ఇవ్వడం. ఈ రోజు మేము గవర్నర్ గారికి మేము వినతి పోతా ఉన్నాం బొగ్గు కుంభకోణం మీద. అదే టైం మేము 5 గంటలకు, మేము 4 గంటలకు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తాడు, వీళ్ళు 3 గంటలకు మమ్మల్ని పిలుస్తారు. అంటే మా యొక్క టాపిక్ అంతా డైవర్షన్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనపడతా ఉంది. నిజంగా కూడా వారికి చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాల నుంచి ఎందుకు లేట్ అయిందో, ఎందుకు చేయలేకపోతున్నాడో, ఎన్నో స్కాములు జరిగిన 1,00,000 కోట్లు అన్నారు. మరి ఎంత అబద్ధం అంటే కాళేశ్వరం ప్రాజెక్టే 1,00,000 కోట్లు లేదు దాని బడ్జెట్. దానికే వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ప్రజలందరూ మభ్యపెట్టి గెలవడం జరిగింది అని జరిగింది. ఇంత బొగ్గు కుంభకోణం జరుగుతుందని చెప్తే బీజేపీ పార్టీ వాళ్ళు దాని మీద ఎలాంటి విచారం జరగదు. మొన్న కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వచ్చారు వారు అక్కడికి వచ్చేసి ఈ అవినీతి మీద ఒక మౌనం కనీసం సిబిఐ ఎంక్వైరీ డైరెక్ట్ ఏదో స్టేట్ గవర్నమెంట్ అడగాలి, ఏదైనా కోర్టు ఆదేశించాలి అది చెప్పింది క్లియర్. మౌనం వహించడం చెప్పి పేపర్లు అన్ని రాసినాయి. కిషన్ రెడ్డి గారు వచ్చినాక వీళ్ళు మౌనం వహించారు, వీళ్ళ బండారం బయటపడుతుందని. వినండి. అయితే ఈ యొక్క బీజేపీ పార్టీ కూడా ఇలా మాట్లాడకుండా వీరు బీజేపీ పార్టీలు ఏం మాట్లాడతారంటే, పొద్దున్న లేస్తే ఈ రేవంత్ రెడ్డికి ఈ కేంద్ర సహాయ మంత్రి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి కావచ్చు, మరి ఆయన ఎవరో తెలియదు, వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని రక్షించే ప్రయత్నాలు ఉన్నారు తప్ప గత ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలైనా వీళ్ళ అక్కసంతా గత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద వెళ్ళగాకుతా ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు. ఈ బొగ్గు కుంభకోణం మీద ఒక ప్రోగ్రాం చేస్తున్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. లేకపోతే ఇల్టు పాలసీ మీద ఏమైనా ప్రోగ్రాం చేస్తున్నారు వీళ్ళు. ఈ రాష్ట్రంలో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చొని ఛాలెంజ్ చేసి కూర్చున్నాడు. మేము చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ వస్తుంది అనుకొని చెప్పి జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ రోజు తూతూ మంత్రంగా ఆ మీడియా డైవర్షన్ కోసం ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఈ ఒక్క ప్రోగ్రామ్ కానీ బీజేపీ వాళ్ళు ఏ ఒక్క ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారా? ఏ ఒక్క ప్రోగ్రాం చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సహకరించే ప్రయత్నంలో ఉన్నారు. మేము మాత్రమే నిర్మాణాత్మక ప్రోగ్రామ్ లో ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది వాస్తవం కాదా? మీతోన మ్యాటర్ తయారైతుంది, రేపు పొద్దున పోస్ట్ చేయాలి ఫేస్బుక్ లో అని, అది ముందే బీజేపీ వాళ్ళకి పోతుంది. వీళ్ళిద్దరు కలిసిపోయారు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇప్పించింది కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మన్ సింగ్ ని. ఆయన అడ్వకేట్ అండి. ఆయన కోల్ మినిస్టర్ ఎవరు, ఆ కోల్ మినిస్టర్ ఎవరు, ఆ కాంట్రాక్ట్ ఎవరిది, ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండ్రు అనే దాని మీద మీరు విచారణ చేయండి. బామ్మడి ఈ రోజు అయిందండి కందాల ఉపేందర్ రెడ్డి కల్లుడు, కందాల ఉపేందర్ రెడ్డి కల్లుడు గట్టిది కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఓకే, కవిత గారు ఏం మాట్లాడారు కూడా మాట్లాడదాం. పార్టీలోకి వెళ్ళి బయటికి పోయినప్పుడు ఎవరైనా మాట్లాడతారులే కానీ దాని పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు చర్చ వస్తుంది. కానీ మేము ఇలా ఏం మాట్లాడతా ఉన్నాంటే
ఎవరి కోసం మాట్లాడుతారో ఎవరి మాటల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది ఇక్కడ చర్చ కాదు, అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతా ఉన్నది, మోసం జరుగుతా ఉన్నది. ఈ యొక్క నష్టాన్ని, జరగబోయే నష్టాన్ని ఎట్లా అరికడదామని చెప్పేసి ఈ ప్రజలు కానీ మనం కానీ చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జరగబోయే నష్టాన్ని ఆపాలా. మీరు ఏదో 2 సంవత్సరాల కింద మేము చేసినాము, 10 సంవత్సరాల కింద చేసినాం, మేము తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పోరాటం చేసినాం. నాతో పాటు మిత్రుడు రవి ఉన్నాడు, మేము పోరాటం చేసినాం తెలంగాణ కోసం. వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాల అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం, ఈ దేశంలో నెంబర్ 1 తీసుకొచ్చాం చాలా అంశాలల్లో. కానీ ఈ రోజు ఏం జరుగుతూ ఉన్నది? ఈ రోజు ఏ అంశాన్ని వాళ్ళ ఈ 2 సంవత్సరాల వాళ్ళ అవుట్పుట్ కానీ వాళ్ళ ప్రొడక్టివిటీ కానీ రేవంత్ రెడ్డి గారి వల్ల ఇది సాకారం అయిందని చెప్పమనండి. పోనీ బీజేపీ వల్ల, ఈ నరేంద్ర మోడీ గారి వల్ల ఈ 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండడం, 8 మంది ఎంపీలు ఉండడం, 2 కేంద్ర మంత్రులు ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళి లాస్ట్ ఇయర్ ఒకరు ఉండడం, ఇంతమంది గవర్నర్లు ఉండడం వల్ల ఒక్క ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా తీసుకురాగలిగిరా? పోనీ ఏ రాష్ట్రానికి ఇప్పింది ఈ రాష్ట్రానికి మేము తీసుకొచ్చినామని చెప్పి చెప్పమని కిషన్ రెడ్డి గారు కానీ వీరు కానీ ఎవరైనా చెప్పమని చెప్పని వారు ఏం చేయకపోగా వారు ఓట్లు వేయించుకొని వారు కుమ్మక్క అయిపోయి వీరు బలమైన అభ్యర్థులు పెడతారు, వీరు వీక్ అభ్యర్థులు పెడతారు. వీరు బలంగా పెట్టే కాడ వాళ్ళు వీక్ పెట్టి ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోటి మీరు 8 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్ వాళ్ళు కలిసి రామరెడ్డి గారు మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ లోనే పార్లమెంట్ లో వాళ్ళకి 0 వచ్చిందని చెప్పేసి వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మేము మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటే కాదు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అంతే ఉన్నాయి. మీరు వినండి, కాంగ్రెస్ పార్టీ కాదు మీరు ఇండస్ట్రియల్ అండర్స్టాండింగ్ తోటి అసదున్ ఓవైసీ తోటి దేశం మొత్తం మీరు పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఉండే అసదున్ ఓవైసీ ఓన్లీ హైదరాబాద్ పరిమితమైనడు, బీజేపీ వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాలు విస్తరించాడు. దానికి ఎవరి కారణం? వీళ్ళ సహకారం లేకపోతే అయ్యేదా? అందరికి తెలిసిన విషయం ఇయ్యాల. వీరు ఎంత దాచిపెట్టినా వీరు టాపిక్ డైవర్ట్ చేసినా వారు ఉంటేనే వారిని చూపించి నిజంగా వీళ్ళు దేశంలో అభివృద్ధి చేస్తాయి. ఇవాళ మతం గురించో ముస్లిం గురించో మాట్లాడకుండా ఓట్లు అడుగుతారా? వీళ్ళు అడగలుగుతారా? ఇప్పుడు 11 సంవత్సరాలు ఇది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యి రేపు ఇంకోసారి జరిగినా కూడా ఇదే ఎజెండాతో వాళ్ళు ఎలక్షన్ పోతారు. కానీ మా అభివృద్ధి చేసిన అభివృద్ధి ఎజెండాతో పోతారా? వీళ్ళు పోరు కదా. ఓట్లేనప్పుడు అంటే ఈ 15 ఏళ్లలో అభివృద్ధి ఏం జరగలేదు అంటారా దేశం? చెప్పమనండి. ఇదే ఈ రాష్ట్రానికి ఏం మీరు చూడట్లేదా? మీకు తెలియదు ఏం జరగలేదు. దేశాన్ని రూపాయి క్షీణించింది, పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. వేరే దేశాలకు మనకు ఒకప్పుడు మన దేశం చూస్తే అందరూ భయపడే వాళ్ళు వాళ్ళందరూ కూడా మన బెదిరించే పరిస్థితికి వచ్చారు. మన మౌనమే ఉంది మన దగ్గర తప్ప మాటలు లేవు. ఇప్పుడు మౌనం తప్ప మాటలు లేవు. గతంలో మన రూపాయి విలువ చాలా బలంగా ఉంది. ఈ రోజు రూపాయి రామరెడ్డి గారు సరే, రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి, దాన్నే ఉంది. కానీ బట్ ఇక్కడ ప్రధాన